ఈ సినిమాకి సంబంధించి మనందరం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఆయన గురించే. సో నేను ఈ సినిమాకి వెళ్ళానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది. సినిమాకి సంబంధించి అక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? హరిహర వీరమల్లు 5 years ఆఫ్ జర్నీ, ఫైనల్లీ ఇట్ హ్యాపెండ్. ఇట్ కమ్స్ టు థియేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా ఎందుకు చూడాలి? మెయిన్ గా 3 పాయింట్స్ చెప్తాను. అందులో ఫస్ట్, క్రిష్ గారు. హరిహర వీరమల్లు ఈ సినిమాకి సంబంధించి ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ అబౌట్ ఏఎం రత్నం గారు, పవన్ కళ్యాణ్ గారు, జ్యోతి కృష్ణ గారు, కీరవాణి గారు. బట్ వీళ్ళందరికంటే కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ ఈజ్ క్రిష్ గారు. ఈ సినిమాకి సంబంధించి మనందరం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఆయన గురించే. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ ప్రాజెక్టే లేదు. ఆయన ఆలోచన నుంచి, ఆయన రాసుకున్న స్టోరీ నుంచి స్టార్ట్ అయిందే ఈ మూవీ. ఆయన ఈ స్టోరీ రాసుకుని ఏం రత్నం గారితో పాటు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకి ఈ స్టోరీ నెరేట్ చేసి ఆయన్ని ఒప్పించి అక్కడ ఆయన ఇనిషియేట్ తీసుకున్నారు. సో అక్కడ మొదలయ్యి ఇవాళ మనం ఈ సినిమాని స్క్రీన్ లో చూడగలుగుతున్నాము. సో దానికి ఖచ్చితంగా క్రిష్ గారికి క్రెడిట్ అయితే ఇవ్వాలి. అండ్ దట్టు నేను ఈ సినిమా ఎందుకు చూస్తానంటే మెయిన్లీ క్రిష్ గారి గురించే. ఎందుకంటే నాకు క్రిష్ గారి స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఫ్రమ్ ద స్టార్టింగ్ గమ్యం నుంచి ఇప్పుడు రాబోయే హరిహర వీరమల్లు వరకు కూడా. సో నేను ఈ సినిమాకి వెళ్ళానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ప్రమోషన్స్ లో మీడియా పీపుల్ తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇది ఒక ప్యూర్లీ ఫిక్షనల్ స్టోరీ. సోషల్ మీడియాలో చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఈ సినిమాకి సంబంధించి అక్కడి నుంచి తీసుకున్నారు, ఇక్కడి నుంచి తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యారు, వాళ్ళ స్టోరీ నుంచి తీస్తున్నారు అని చెప్పేసి అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ కాదు, ఇది ఒక ప్యూర్లీ ఫిక్షనల్ స్టోరీ అని ఆయన క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో అదే టైంలో ఆయన చెప్పిన ఇంకొక పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్రెడీ నేను ఈ సినిమా గురించి వీడియో చేసినప్పుడు కూడా అందులో కూడా చెప్పాను ఈ పాయింటే ఉండొచ్చు అని. అదే కోహినూర్ డైమండ్. సో ఈ సినిమా ప్లాట్ లైన్ విషయానికి వస్తే, కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్న కొల్లూరు అనే ఊరు నుంచి పుట్టిన ఒక కోహినూర్ అనే ఒక డైమండ్ అక్కడి నుంచి దాని జర్నీ స్టార్ట్ అయ్యి ఫైనల్ గా బ్రిటిషర్స్ దగ్గరికి ఎలా వెళ్ళింది. ఇది ఒక మామూలు జర్నీ కాదు, చాలా పెద్ద జర్నీ ఒక డైమండ్ కి. సో ఈ ప్రాసెస్ లో ఈ డైమండ్ అనేది ఒకనొక టైంలో నవాబుల చేతికి వెళ్ళింది. సో ఇప్పుడు ఈ డైమండ్ ని ఒక మచిలీపట్నం ఆ ప్రాంతంలో పెరిగిన ఒక యువకుడికి ఒక మిషన్ లాగా ఇస్తే దాన్ని తీసుకురావడానికి ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేదే స్టోరీ. సో మెయిన్ గా ఈ కోహినూర్ డైమండ్ యొక్క జర్నీ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సినిమా చూడడానికి మెయిన్ హైలైట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. దట్టు ఈ సినిమా క్లైమాక్స్ కి పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయడం. ఆఫ్టర్ ఏ సో మెనీ లాంగ్ ఇయర్స్, జానీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. సో దీస్ 3 ఆర్ ద మెయిన్ హైలైట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ హరిహర వీరమల్లు సినిమా థియేటర్ లో చూడడానికి. సో ఈ సినిమా చూడడానికి నేను కూడా వెళ్తున్నాను, మీరు కూడా చూడండి. ఎలా ఉందో మనం రేపు ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవుతుందా లేదా, మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.